నిజం నిజం నీకున్న సంకల్పమది నిజం నిజం. అందరికీ నమస్కారాలు. గత కొద్ది రోజులుగా నాకు నిద్ర పట్టడం లేదు, అన్నం తినబుద్ధి కావడం లేదు. మనసులో ఏదో బాధ. ఆ బాధ ఎంత చెప్పుకున్నా పోయే బాధ కాదు. అయితే మన పెద్దలు అంటూ ఉంటారు కదా, మనసులో ఏదైనా బాధ ఉంటే నలుగురికి చెప్పుకుంటే మనసు నిమ్మలం అవుతుంది అని. అదేవిధంగా మరి నా బాధను మీ అందరికీ చెప్పుకుందామని ఈ రోజున ఈ వీడియో రూపకంలో మీ ముందుకు వస్తున్నాను. దయచేసి నా బాధను మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. రామాయణం చరిత్ర తెలియని వారు ఎవరు ఉండరు. రావణాసురునికి యుద్ధం జరిగినప్పుడు మరి రాముని పక్షాన వానర సైన్యం ఎంతగానో నిలిచి తమ అండదండలతో మరి రామునికి సపోర్టుగా నిలిచి మరి యుద్ధంలో గెలిచేందుకు వారందరూ కృషి చేశారు. రాముడు రావణాసురుని చంపిన తర్వాత మరి వారందరూ పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చిన తర్వాత రాముడు వానర సైన్యం చేసిన సహాయానికి గుర్తుగా వారందరికీ ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచనతోటి ఒకరోజు పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందులో మరి వానర సైన్యం తినే అనేక పండ్లు ఫలాలు అనేక రకాలుగా పెట్టి అందులో ఒక రకమైనటువంటి పండు పరికి పండు. ఆ పరికి పండు కూడా పెడితే ఒక వానరం ఏం చేస్తుంది అంటే ఇదేంటిది అని చెప్పి దాన్ని ముట్టుకుంటుంది. ముట్టుకోగానే ఆ పరికి పండు ఏంటంటే అందులో వాటర్ ఉంటుంది. దాన్ని మనం ఇట్లా ఉత్తంగానే ఆ గింజ పైకి పోతుంది. ఆ కోతి కూడా అట్లనే ఆ పండును ఉత్తంగానే ఆ గింజ పైకి ఎగిరిపోయింది. అప్పుడు ఈ వానరం అనుకుంటుంది, నువ్వు నాకంటే ఎక్కువ ఎత్తి ఎగురుతావా అని చెప్పి ఇది ఎగురుతుంది. పక్కకున్న కోతి, నువ్వు అంత ఎత్తి ఎగురుతావా, నేను నీకంటే ఎక్కువ ఎత్తి ఎగురానా అని అది ఎగురుతుంది. ఇంకో వానరం, నీకే ఎగురు శాతం అవుతుందా, నాకు ఎగురుడు రాదా అని అది ఎగురుతాను. ఇట్లా ఒక్కరి నుంచి ఒక్కరు మంచి అంగదుడు, సుగ్రీవుడు, లాస్ట్కు ఆంజనేయుడు కూడా ఎగురుతాడు. ఈ కోత వీళ్ళు వానర సైన్యం అంత ఎగిరే వరకు ఇక్కడ రాముడు వడ్డించినటువంటి వంటకాలన్నీ కూడా ఖరాబ్ అయిపోయి తినేటానికి ఏం పనికి రాకుండా అయిపోతాయి. అయ్యో ఏంది గిట్లయిందట అని తెలిసి రామచంద్రుడు వచ్చి ఏంది గిట్ల ఎందుకు అయింది అని చెప్పి అడుగుతాడు అందరిని. ఎందుకంటే అవి ఆయన ఆంజనేయుడు ఎగిరినాక మేము ఎగిరినాం. ఆంజనేయ నువ్వెందుకు ఎగిరినావయ్యా అంటే సుగ్రీవుడు ఎగిరిండు. నువ్వెందుకు ఎగిరినవయ్యా అంటే అంగదుడు ఎగిరిండు. అంగదుడు ఎగిరితే నేను ఎగురానా సుగ్రీవుడు అని. ఇట్లా ఒక్కరి నుంచి ఒక్కరు లాస్ట్కు చిన్న కోతి దగ్గరికి వస్తుంది. నువ్వెందుకు ఎగిరినావు ఫస్ట్ అంటే గింజ ఎగిరింది నాకంటే ఎక్కువ ఎత్తు, గింజ కంటే నేను తక్కువ వెళ్ళినా, నేను ఎగిరినా అని కోతి. అంటే కారణం చిన్నదే, చిన్న కారణానికి ఇంత పెద్ద రభస తయారు చేశాను. కారణం ఏందో తెలుసుకోకుండా ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటారు. ఇప్పుడు నేటి రాజకీయాలు కూడా ఇదే విధంగా భ్రష్టు పట్టినాయి. ఒక పార్టీ అని కాదు, ఒక నాయకుడు అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు బురద తల్లుకున్నాడు, విమర్శించుకున్నతోటే వాళ్ళు సమయం అంతా వృధా చేసుకుంటూ పోతా ఉన్నారు. నేడు విలువలు పూర్తిగా తగ్గిపోయినాయి, రాజకీయం అంతా భ్రష్టు పట్టిపోయింది. ఇక ఒక 2 నిమిషాలు మనం ఈటెల రాజేందర్ గారి గురించి మాట్లాడుకుందాం. ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమానికి వచ్చిన తర్వాత ఉద్యమంలో కేసీఆర్ తర్వాత నెంబర్ 2గా చెలామణి అయి
అనేక ప్రోగ్రాములు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు, ధర్నాలు అయితేనేమి, రాస్తా రోకోలు అయితేనేమి, రైలు రోకోలు అయితేనేమి, వంట వార్పులు అయితేనేమి, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడిలు అయితేనేమి, మిలియన్ మార్చ్ ప్రోగ్రాంలు అయితేనేమి, మరి ఏ ఇతర కార్యక్రమాలైనా కూడా వారు ఎంతో క్రియాశీలకంగా పనిచేసి కార్యకర్తలందరినీ జమ చేసి దానికి కావలసిన ఆర్థిక వనరులన్నీ కూడా వారే అందించినటువంటి గొప్ప వ్యక్తి. అనేక సందర్భాలలో కూడా ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టినప్పుడు కూడా మరి వారి దగ్గరుండి వారికి సొంత ఖర్చులు పెట్టి బెయిలిప్పించి కోర్టు నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళను ఇళ్ళకు పంపితే మళ్ళీ కేసులు పెడతారు అని వాళ్ళని తన ఇంట్లోనే ఉంచుకొని వాళ్లకు పొద్దుమాపు అన్నం పెట్టుకుంటా మరి ఆ కోర్టు కేసులు అయిపోయేదానికి కూడా ఖర్చులన్నీ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఆయన ఆర్థికంగా పార్టీ నడిపించినటువంటి వ్యక్తి. ఈ విషయాన్ని కేసీఆర్ గారే ఒప్పుకున్నారు. ఈ మానవత్వం అనేది తనకు ఉండడం వల్లనే తను ఈరోజు విమర్శల పాలవుతా ఉన్నాడు. ఆయన మానవత్వం ఆయనను విమర్శించేటట్టు చేస్తూ ఉన్నది. హైడ్రా అనేది ఒక పెద్ద స్కామ్. వాళ్ళు నిరుపేదలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, మరి బిడ్డ పెళ్ళికి అవుతుందనో, కొడుకుల చదువుకు అవుతుందనో, లేకుంటే చిన్న ఇల్లు వాళ్ళకు ఉండేటానికి ఇల్లు లేకుంటే రేపు ఎవరైనా చనిపోయినా కూడా మరి కిరాయిళ్ళలో వాళ్ళు శివాలను కూడా వేసుకొని ఇస్తలేరు కదా. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఇల్లు ఉండాలి, చిన్న ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది. అటువంటిప్పుడు వాళ్ళు చిన్న జాబ్ చేసుకునేటోళ్ళైనా, చిన్న కూలినాలు చేసుకునేటోళ్ళైనా నెల కొంత డబ్బు సంపాదించుకుంటా ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటానో, లోన్ తీసుకుంటానో 30-40 ఏళ్ళు కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే ఈరోజు ఆ జాగా అమ్మినోళ్ళు మంచిగానే ఉన్నారు, ప్రభుత్వాలు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఈ భూమి హైడ్రాలో ఉన్నదని చెప్పి వాళ్ళ ఇల్లు ఊరగొడితే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు రేపు చనిపోతే మాకు శవాన్ని ఇష్టందుకు ఉండాలి అని వాళ్ళు ఇల్లు కట్టుకుంది. లేకుంటే రేపు మా బిడ్డల పెళ్ళికో మా కొడుకు ఇంత బతుకుదేరుకు ఏదైనా పని చేసుకుంటాడు, ఇంత ఇల్లు ఉంటే ఉంటాడు అని చెప్తే వాళ్ళు ఎంతో కోరికతోటి ఇల్లు కట్టుకోండి. అటువంటి గరీబులకు ఇలా ఇల్లు లేకుండా చేస్తూ ఉంటే అంటే మరి పెద్దవాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళ భూములన్నీ వాళ్ళు ఏవలే తీసేస్తలేరు హైడ్రా అని చెప్పి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇది 100 కోట్లు ఉన్న వాళ్ళతోటి ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే ఈ గరీబ్ వాళ్ళకి వస్తుంది. అయితే ఎక్కడ సమస్య ఉన్నదో అక్కడ ఈటెల రాజేందర్ అంటే ఆయన ఉంటాడు. హైడ్రా గురించి ఇప్పుడు 4-5 నెలల నుంచి ఎప్పుడైతే మొదలైందో ప్రతిరోజు హైడ్రా ఎక్కడ సమస్య, హైడ్రా ఎక్కడ ఇల్లు కూలుస్తారంటే అక్కడ బాధితులు ఈటెల రాజేందర్ గారికి ఫోన్ చేయడం, ప్రత్యక్షంగా కలవడం, ఈటెల రాజేందర్ గారు ఫీల్డ్ మీదకి పోవడం జరిగింది. హైడ్రాకు వ్యతిరేకంగా ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఆయన అడ్డంకి తొలగించుకోవాలి, ఇంకా పెద్ద ఇన్కమ్ వచ్చేది ఈ హైడ్రాకు అడ్డుపడతాను ఈటెల రాజేందర్ అనే ఉద్దేశంతో ఈ రోజున ఈటెల రాజేందర్ను టార్గెట్గా చేసుకుంటారు. అయితే ఆయన మానవత్వంతో పేద ప్రజలను కాపాడమని ఆయన పోతే ఇవాళ ఆయన మీదనే అనేక ఆరోపణలు చేసుకుంటా వీళ్ళు అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. అయితే మనకు ఇదంతా చూస్తూ ఉంటే ఏమర్థమవుతుంది అంటే ఈటెల రాజేందర్ వాళ్ళంతా టార్గెట్గా ఎందుకు తీసుకుంటున్నారు అంటే రేపు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ గారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎంత విమర్శించినా ఆయన ముఖ్యమంత్రి కావడం మాత్రం ఆగదు. ఇది ఈరోజు నేను ఇంత బాధతో నేను చెప్తా ఉన్నా. దయచేసి మీరు ఇంట్లో ప్రతి ఒక్కరు మీరు రాసి పెట్టుకోండి. సురేంద్రరాజు ఏం చెప్తాడు, సురేంద్రరాజు ఏం చెప్పిండు, ఇది నిజం అవుతుందా కాదా అని మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినాడే పేద ప్రజలు అనే వాళ్లకు న్యాయం జరుగుతుంది. అంతో ఇంతో మానవ సంబంధాలను కూడా మళ్ళా కొంత ఏకం చేసేటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారే అని నేను తెలుపుకుంటా ఉన్నా. దయచేసి అందరూ కూడా మరి బాధను అర్థం చేసుకొని మరి నిజమా కాదా మీరే తెలుసుకోవాలి అని చెప్పి మరి ఈటెల రాజేందర్ గారు తప్పకుండా ముఖ్యమంత్రి కావాలి అని మనం అందరం కోరుకోవాలి అని చెప్పి
నేను కరోనా వచ్చినప్పుడు ఒక భార్య భర్త దగ్గరికి పోలేదు, ఒక భర్త భార్య దగ్గరికి పోలేదు, ఒక కరోనా వచ్చి రోగం వచ్చి ఉన్నదన్నప్పుడు కూడా అన్నలు తమ్ముళ్ళ దగ్గరికి పోలేదు, తమ్ముళ్ళు అన్నల దగ్గరికి పోలేదు, అక్కలు చెల్లెళ్ళ దగ్గరికి పోలేదు, చెల్లెళ్ళు అక్కల దగ్గరికి పోలేదు. పూర్తిగా సంబంధాలు, మానవ సంబంధాలే తెగిపోయినాయి. ఎందుకంటే ముట్టుకుంటే కరోనా రోగం వచ్చి చచ్చిపోతామని చెప్పి ఎంతోమంది హాస్పిటల్లో పడ్డాక కూడా వాళ్ళు చచ్చిపోయినారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా శవాలను కూడా ఇవాళ తెచ్చుకోలేదు. తీసుకుపోయి వాళ్ళని అక్కడనే పొందబెట్టారు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి అని చెప్పినటువంటి సమయం. అప్పుడు లాక్డౌన్ ఇచ్చినప్పుడు కూడా మరి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ లాక్డౌన్ ఎంజాయ్ చేసుకుంటా, ఇళ్ళల్లో కూర్చుంటా, తినుకుంటా, తాక్కుంటా ఎంజాయ్ చేస్తే మరి ఆ సమయంలో రాష్ట్రంలో ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. వారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ప్రతిరోజు అనేకమైనటువంటి హాస్పిటల్లో తిరుగుతూ కరోనా పేషెంట్లకు వైద్యాన్ని అందించుకుంటా, మరి చనిపోయిన వాళ్ళని చూసుకుంటా, తను మాత్రం ఏ రోగానికి భయపడకుండా తిరిగినటువంటి గొప్ప వ్యక్తి. మానవ సంబంధాలు అంతో ఇంతో ఉన్నాయంటే ఈటెల రాజేందర్ గారి వల్లనే అప్పుడు మానవ సంబంధాలు అనేవి మిగిలినాయి. అందుకే నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన, కరోనా సమయంలోనే ఒక పాట ఎంత హైలైట్ అయిందంటే, మాయమై పోతున్నాడమ్మా మనిషన్న వాడు, మత్స్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మాయమై పోతున్నాడమ్మా మనిషన్న వాడు, మత్స్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అయితే ఆ సమయంలో మరి ఈటెల రాజేందర్ గారు చేసినటువంటి సేవలను చూస్తే మాత్రం మనకు ఆ పద్యం మళ్ళీ తిరిగి రాయాలని అనిపించినటువంటి సమయం అది. అప్పుడే మాయమై పోలేదమ్మా మనిషన్న వాడు, మాయమై పోలేదమ్మా మనిషన్న వాడు, ఈటెల రాజన్న ఇక్కడున్నాడు చూడు, ఈటెల రాజన్న ఇక్కడున్నాడు చూడు, మానవత్వం ఉన్నవాడు మనిషన్నవాడు, మానవత్వం ఉన్నవాడు మనిషన్నవాడు. ఎందుకంటే మానవ సంబంధాల గురించి, మనుషుల గురించి అంతో ఇంతో ప్రేమ చూపినటువంటి వ్యక్తి ఈటెల రాజేందరే. పూర్తిగా తల్లిదండ్రులే కొడుకుల గురించి, భార్య భర్తలు, పిల్లల గురించి మర్చిపోయినటువంటి కాలంలో ఆయన మాత్రం తను ఆరోగ్య శాఖ మంత్రిగా అన్ని హాస్పిటల్ తిరుగుకుంటా ప్రజల గురించి కరోనా తగ్గే వరకు కూడా తిరిగినటువంటి గొప్ప వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ప్రభుత్వంలో కూడా వారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి బీద ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అనేక విధాలుగా సేవలు చేసినటువంటి వారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి ఈ రోజున మన ప్రభుత్వం సన్నబియ్యం ప్రవేశపెట్టింది. కానీ వారు ఆ రోజునే హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యాన్ని ప్రవేశపెట్టినటువంటి మొదటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఈ సన్నబియ్యం అనేది వారి ఆలోచన. హాస్టల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఆ దొడ్డు బియ్యం తినలేక, పురుగులు పడ్డ అన్నం తినలేక, ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు స్వయంగా హాస్టల్లో ఈ బాధలు, ఈ పురుగుల అన్నం తినడం, ఈ దొడ్డు అన్నం తినడం, సాలని కడుపు నిండా అన్నం కూడా తినేవారు కాదట, పెట్టేవారు కాదట ఆ సమయంలో. ఈ బాధలన్నీ అనుభవించిన వ్యక్తి కాబట్టే వారు పేద ప్రజల హృదయాలు తెలుసుకొని మరి హాస్టల్ విద్యార్థులందరికీ సన్నబియ్యాన్ని ప్రవేశపెట్టిన ఘనత వారి. అదేవిధంగా వారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చూపినారు. బడ్జెట్ విషయంలో కూడా మిగులు బడ్జెట్నే చూపించినారు. వారు తెలంగాణ కోసం ఆ రోజు ఎటువంటి అప్పుల తెలంగాణ లేదు వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. ఇక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అదైతే చాలా గొప్ప విషయం. వారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే కరోనా వచ్చింది. ఆ కరోనా సమయం ఎంత బీభత్సవమైన సమయం అంటే, ఆ వ్యాధి వస్తే బతకరు అనేది అందరికి తెలిసిన విషయమే. మరి కరోనా వచ్చినప్పుడు ఒక భార్య భర్త దగ్గరికి పోలేదు, ఒక భార్య భర్త దగ్గరికి పోలేదు, భర్త భార్య దగ్గరికి పోలేదు, అన్నలు తమ్ముని కలవలేదు, తమ్ముళ్ళు అన్నలను కలవలేదు, అక్కలు చెల్లెళ్ళని కలవలేదు, చెల్లెలు